నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను. 1 రాజులు 3వ అధ్యాయము 14వ వచనం. ఆయుష్ను, దీర్ఘాయుష్ను, ఆస్తి సంపదను, ఆరోగ్యమును, ఆశీర్వాదమును దయచేవాడు దేవుడే. సర్వము ఆయన నుండి కలుగును. దేవుడు లేకుండా ఈ భూమిలో ఎవరూ బ్రతకరు. మన జీవము ఆయన చేతులలో కలదు. నరుని కాపాడువాడు దేవుడే. మనలో ఉన్న ఆత్మను భద్రపరచువాడు దేవుడే. దేవునికి లోబడి ఆయన ఆజ్ఞలను, విధులను పాటించినచో దేవుడు నిన్ను బహుగా దీవించును. దేవుని కృపను బట్టి సత్యులముగా ఉందాం. ఇందు నిమిత్తము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయనకు మహిమను కలిగించాలి. ఆయన జీవాధిపతి, ఆయన శక్తిమంతుడు, ఆకలితో ఉండువారికి ఆహారము పెట్టువాడు, హాస్పిటల్లో ఉన్నవారిని ఆదరించువాడు, చెరసాలలో ఉన్నవారిని పరామర్శించువాడు. దేవునితో సహవాసము చేయి, ఆయనను స్తుతించు, నీవు నిత్యము బ్రతికెదవు. ఆత్మీయ మరణము నీకుండదు. దేవుడు నిన్ను 1000 తరముల వరకు దీవించునుగాక. ఆమేన్.